ఇవాళ మా ఇంట్లో పచ్చడి చేయాలనుకుంటున్నానంటే అదేం పచ్చడో అనుకుంటున్నారా ఏంది? మా పాప పచ్చిమిరపకాయ చెయ్యి మమ్మీ అందండి. దానికోసం చిన్నుల్లిపాయలు ఒలిసి చింతపండు నానబెట్టి పచ్చిమిరపకాయలన్నీ క్లీన్ చేసి కరివేపాకు అంతా క్లీన్ చేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని చింతపండు పచ్చిమిరపకాయల పచ్చడికి ఇవన్నీ అవసరము కంపల్సరీగా వీటితోటే చింతపండు పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తారండి. అప్పుడు ఇంకా స్టవ్ కాడికి వచ్చి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలని అట్లనే వేసామనుకోండి మన మీద చిట్లి చిరిచిట అంటాయి. అందుకనేసి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరమే లేదండి. సిమ్లో పెట్టి బాగా వేగినాయి అంటే ఒక 5 నిమిషాలు ఉంచినమంటే బాగా మెత్తగా వేగిపోతాయి. ఆ తర్వాత గోల్డ్ కలర్కి వచ్చినాయో లేదో చూసుకొని కొద్దిగా సేపు ఉన్నాక జీలకర్ర వేసేయాలి. జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. అట్లా కలిపిన మిశ్రమాన్ని తీసుకు ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక కరివేపాకు ఒక గుప్పెడంత తీసుకొని వేయాలి. కరివేపాకు కళ్ళకు కూడా చాలా మంచిదండి. అట్లా 3 మిశ్రమాలని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఎప్పుడు మనం మిక్సీలోనే కదండి చట్నీలు తినేది. రండి ఒక్కసారి రోట్లో దంచిన పచ్చడి టేస్ట్ చూద్దరు. ఫస్ట్ ఆయిల్లో వేయించిన పచ్చిమిరపకాయలని వేయాలి. తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు వేసినాక చిన్నుల్లిపాయలు వేసేయాలి. చిన్నుల్లిపాయలు వేసి దంచేటప్పుడు జాగ్రత్త అండి, కంటిలో పడేను. మిక్సీలో అయితే ఏది పడదు. రోట్లో దంచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దంచుకోవాలి. ఎందుకంటే కళ్ళల్లో పడ్డా బాధనే. మళ్ళీ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా దంచుకోవాలండి. అట్లా దంచుకున్న మిశ్రమం కొద్దిగా ఉప్పు చూడాలి. ఉప్పు ఎంత టేస్టీగా ఉందంటే భలే టేస్ట్గా ఉందండి. ఇగో తర్వాత ఆనియన్ కొద్దిగా కోసి ముక్కలుగా వాటిని అట్లనే వేయకూడదండి. అట్లా వేస్తే టేస్ట్ రాదండి. వాటిని ఏం చేయాలంటే అన్నిటినీ ఒక్కొక్క రేర్ ఉంటుంది కదండి, ఆ రేర్ను మొత్తం ఇట్లా తీయాలి. ఒక్కొక్కటి తీసిన తర్వాత అవన్నిటిని రోట్లో వేసి బాగా దంచాలి. మొత్తం వేయాల్సిన అవసరం లేదండి. సగం వేసేసి ఇగో చూడండి నేను చూపించినట్లు బాగా రోట్లో వేసి ఇక దంచాల. దంచింది దంచు. బాగా దంచిన తర్వాత ఇంకా ఒక చిన్న దాంట్లోకి ఈ పచ్చడిని ఎత్తుకోవాలి. ఈ పచ్చడి మా అమ్మమ్మ మేము ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ బాగా చేసి పెట్టేదండి. ఎంత టేస్టీగా ఉండేదో ఈ పచ్చడి. తింటుంటే ఏ కూర అవసరం లేదండి. ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి. ఒక బౌల్లోకి ఎత్తుకొని దాని మీద ఏం చేయాలంటే కొద్దిగా ఆనియను మళ్ళీ పైనుంచి కొన్ని ఆనియన్స్ అట్లా వేసుకుంటుంటే ఇంకొద్దిగా బాగుంటుంది. ఆ ముద్దకి పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఈ మా అమ్మమ్మ ఊరికి వెళ్ళినప్పుడు మేము చిన్నప్పుడు మాకు బాగా చేసి పెట్టేదండి. మా అమ్మమ్మ అయితే చాలా మెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మా పాప కోసం ఈ పచ్చడి తయారు చేశాను. ఇట్లా తయారు చేయడం ఎంతమంది నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి చూసి మమ్మీ పచ్చడి సూపర్గా ఉంది మమ్మీ, ఇట్లాంటి పచ్చడి అప్పుడప్పుడు చేయమని అడుగుతుంటుంది. అయితే ఇట్లా పిల్లలు సంతోషం చెప్పినప్పుడు మన ఆ సంతోషానికి అంతులు ఉండవండి. బాయ్ అండి.